హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రభాస్ ఫార్మ్స్. ఇవాళ మన కలర్ అప్డేట్ వచ్చేసి 14/2/2026. అలాగే మనం మార్నింగ్ 6 గంటల నుండి ఈవినింగ్ 6 గంటల వరకు కూడా కలర్ అప్డేట్ అనేది చెప్పడం జరుగుతుంది. దిక్కు నక్షత్రం కుక్కుడు శాస్త్రం ఆధారంగా చెప్తాము. అలాగే ఈరోజు శనివారం కృష్ణపక్షం. టుడే 99% విన్నింగ్ కలర్స్ అయితే చెప్తాం. అలాగే ఇక నక్షత్ర విషయానికి వస్తే ఉత్తరాషాఢ నక్షత్రం అనేది ఈ రోజంతా నడుస్తుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కలర్ అప్డేట్ అనేది వీడియోస్ రూపంలో డైలీ పెడతా ఉంటాను. బెల్ ఐకాన్ కూడా అలాగే ఆన్ చేసుకుని ఉండండి. ఇక డిస్క్లైమర్ విషయానికి వస్తే గమనిక, మా వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం మా ప్రాచీన సంస్కృతి మరియు ప్రాచీన కోడి శాస్త్రాన్ని ప్రోత్సహించడం లేదా సంరక్షించడం మాత్రమే. అంతేకాని ఎటువంటి జూదం లేదా కోడి పందాలను ప్రోత్సహించడం కాదు. నోటెడ్. ఇక జాముల విషయానికి వస్తే మొదటి జాము 6 గంటల నుండి 8:24 నిమిషాలకి అయితే ఎండ్ అవుద్ది. 6 గంటలకు స్టార్ట్ అయ్యి, అలాగే మనం ముసుగురం చూసుకున్నట్లయితే కోడి నెమలి అంటే కోడి సవల పెట్టుకోవచ్చు, లేదా అంతగా లేకపోతే కోడి కాకినైనా పెట్టుకోవచ్చు. మనం ఇంకా చూపుల విషయాలకు వస్తే చూపులు గెలిచే రంగులు కోడి కాకి, కోడి సవల, కోడి పింగళి, కోడి పచ్చకాకి, కోడి నెమిలి, కోడి అబ్రాస్, కోడి తెల్లకెక్కెర, కోడి పాలబ్రాస్, కోడి చూపు బూడిద రంగు మైల, కోడి చూపు కాకిడాగ పర్ల, కోడి చూపు పచ్చకాకి పెట్టమరి. ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులండి. కోడి చూపు అంటే తెల్ల కుసి లేదా తెల్ల బొంగులు, తెల్ల కుసితో చేసి ఉండాలి. అలాగే మనం చూపులకు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమలి చూపు అండి. నెమలి చూపు ఎరుపులు అనేవి పోతాయి. కొన్ని రంగులు అయితే చెప్తాను నేను. నెమలి ఎర్ర డేగ, నెమలి కాకిడేగ, నెమలి రసంగి, నెమలి ఎర్ర కెక్కెర, నెమలి ఎర్రమైల, నెమలి ఎర్ర అబ్రాస్, నెమలి ఎర్ర సవల, నెమలి ఎర్ర పింగళి, నెమలి పచ్చకాకిడేగ, నెమలి కాకిడేగ పెట్టమరు, నెమలి చూపు ఎరుపు మించిన కాకిడేగ పర్ల. ఇవన్నీ కూడా నెమలి చూపు ఎరుపులండి. నెమలి చూపు ఎరుపులు అనేవి విజయాలు సాధించడానికి ఎక్కువగా ఓడిపోయే రంగులు ఎక్కువ అండి. ఓటమిపాలయ్యే అవకాశాలు ఎక్కువ. ఇవన్నీ అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. రెండో జాము అంటే 8:24 నిమిషాలకు స్టార్ట్ అయ్యి 10:48 నిమిషాలకి అయితే ఎండ్ అయిపోద్దండి ఈ రెండో జాము అనేది. రెండో జాము ముసిరంగు చూసుకున్నట్లయితే డాగ పింగళి అంటే కోడి చూపు నెమలి చూపు అని అడుగుతారు. కోడి చూపు అండి. కోడి చూపు డాగ పింగళి అంటే ఎర్ర పింగళి, పసిని మించిన పింగళి. అలాగే ఒకవేళ డాగ పింగళి లేకపోతే ఎర్ర కెకిరనైనా పెట్టుకోవచ్చు, లేదా కోడి రసంగినైనా పెట్టుకోవచ్చు. అలాగే మన చూపులకి గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపు ఎరుపులు అండి. ఈసారి ఏంటంటే కోడి చూపు ఎరుపులు. కొన్ని రంగులు అయితే చెప్తున్నాను నేను. కోడి చూపు ఎర్రడాగ, కోడి కాకిడాగ, కోడి రసంగి, కోడి ఎర్ర కెకర, కోడి ఎర్రమైల, కోడి ఎర్ర అబ్రాస్, కోడి ఎర్ర సవల, కోడి ఎర్ర పింగళి, కోడి పచ్చకాకి డాగ, కోడి డాగ పెట్టమారు, కోడి చూపు ఎరుపు మించిన కాకిడాగ పర్ల. ఇవన్నీ కూడా కోడి చూపు ఎరుపులు అనేవి గెలవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయండి. అలాగే వీటికి ఆపోజిట్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమలి చూపు అండి. నెమలి చూపు నలుపులు అనేవి ఓడిపోవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. మనం కొన్ని రంగులు అయితే చెప్తున్నానండి. కాకి, సవల, పింగళి, పచ్చకాకి, నెమలి, ఎర్రబ్రాస్, తెల్లకెకర, పాలబ్రాస్, బూడిద రంగు మైల, కాకిడాగ పర్ల, పచ్చకాకి పెట్టమరి. ఇవన్నీ కూడా నెమలి చూపు అండి. నెమలి చూపు నలుపులు అనేవి ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ రెండో జాములో. మూడో జాము అంటే 10:48 నిమిషాలకు స్టార్ట్ అయ్యి 1:12 నిమిషాలకి అయితే ఎండ్ అవుద్దండి. మనం ముసుగు రంగు చూసుకున్నట్లయితే కోడికాకి అనేది అంటే తెల్ల బొంగులు లేదా తెల్ల కుసులు చేసున్న కోడికాకినైనా పెట్టుకోవచ్చు, లేదా కోడి సవలనైనా పెట్టుకోవచ్చండి. మనం ఈ రెండో తప్పించి ఇది పెట్టకూడదు ముసుగు రంగు అనేది. అలాగే చూపులకి గెలిచే రంగులు చూసుకున్నట్లయితే చూపులకు గెలిచే రంగులు కోడి కాకి, కోడి సవల, కోడి పింగళి, కోడి పచ్చకాకి, కోడి నెమలి, కోడి అబ్రాస్, కోడి తెల్లకెక్కర, కోడి పాలబ్రాస్, కోడి బూడిద రంగు మైల, కోడి చూపు కాకిడాగ పర్ల, కోడి చూపు పచ్చకాకి పెట్టమారు. ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులండి. కోడి చూపు నలుపులు అనేవి గెలవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే మనం ఓడిపోయే రంగులు చూసుకున్నట్టయితే నెమలి చూపు ఎరుపులు. నెమలి చూపు ఎరుపులు అంటే నేను కొన్ని రంగులు చెప్తున్నాను చూడండి ఒకసారి. నెమలి ఎర్రడాగ, నెమలి కాకిడాగ, నెమలి రసంగి, నెమలి ఎర్రగెకర, నెమలి ఎర్రమైల, నెమలి ఎర్ర అబ్రాస్, నెమలి ఎర్ర సవల, నెమలి ఎర్ర పింగళి, నెమలి చూపు కాకిడాగ పర్ల, నెమలి చూపు డాగ పెట్టమారు, నెమలి చూపు ఎరుపు మించిన కాకిడాగ పర్ల. ఇవన్నీ కూడా చూపులకి ఓడిపోయే రంగులు. చూపులకు ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి.
ఇంకా నాలుగో జామ్ చూసుకున్నట్లయితే 1:12 నుండి 3:36 వరకు అయితే జరుగుతుంది. 3:36 నిమిషాలకి ఎండ్ అవుద్ది. అలాగే మనం ముసురు చూసుకున్నట్లయితే నెమలి డ్యాగ్ అండి. నెమలి డ్యాగ్ అంటే నెమలి చూపు జరుగుతుంది. నెమలి చూపు ఎరుపులోనే కొడతాయి. అలాగే నెమలి డ్యాగ్ లేకపోతే నెమలి రసింగనైనా పెట్టుకోవచ్చు. అలాగే మనం చూపులకు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలి చూపు ఎరుపులండి. నెమలి చూపు ఎరుపులంటే నేను కొన్ని రంగులు చెప్తున్నాను. నెమలి ఎర్ర డ్యాగ, నెమలి కాకి డ్యాగ, నెమలి రసంగి, నెమలి ఎర్ర కేకర, నెమలి ఎర్రమైల, నెమలి ఎర్ర అబ్రాస్, నెమలి ఎర్ర సవల, నెమలి చూపు ఎర్ర పింగళి, నెమలి చూపు పచ్చకాకి డ్యాగ, నెమలి చూపు డ్యాగ పెటమారు, నెమలి చూపు ఎరుపు మించిన కాకిడాపర్లు. ఇవన్నీ కూడా చూపులకి గెలిచే రంగులండి. చూపులకు గెలవడానికి అయితే ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే మనం చూపులకి ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపు నలుపులనేవి ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కొన్ని రంగులు అయితే చెప్తున్నాను. కోడి చూపు కాకి, కోడి సవల, కోడి పింగళి, కోడి పచ్చకాకి, కోడి నెమలి, కోడి అబ్రాస్, కోడి తెల్లకిక్కర, కోడి పాలబ్రాస్, కోడి చూపు బూడిద రంగు మైల, కోడి కాకిడాక పర్ల, కోడి చూపు పచ్చకాకి పెట్టమారు. ఇవన్నీ కూడా కోడి చూపు తెలుపులు అనేవి అదే కోడి చూపు కాకులు పింగళాలు అనేవి ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఆఖరి జాము 5వ జాము. మనం 5వ జాము టైమింగ్స్ చూసుకున్నట్లయితే 3:36 స్టార్ట్ అయ్యి 6 గంటల వరకు అయితే జరుగుతుందండి. అలాగే మనం 6 గంటలకి ఎండ్ అయిపోతుంది. అలాగే మనం ముసురు రంగు చూసుకున్నట్లయితే కాకి పింగళి అంటే నెమలి చూపు అండి. చాలామంది అడుగుతున్నారు నెమలి చూపు అని తెలియక కోడి చూపులో కాకి పింగళిని పెట్టుకుంటున్నారు. అలా కదండి నెమలి చూపు. అలాగే మనం గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నేను చెప్పిన నెమలి చూపు రంగులండి. కాకి, సవల, పింగళి, పచ్చకాకి, నెమలి, అబ్రాస్, తెల్లకేకర, పాలబ్రాస్, బూడిద రంగు మైల, కాకిడాక పర్ల, పచ్చకాకి పెట్టమారు. ఇవన్నీ కూడా చూపులకి గెలిచే రంగులండి. చూపులకైతే గెలవడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. ఈ 5 జాములో మనం చూపులకు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపు అండి. కోడి చూపు ఎరుపులు. నేను చెప్పే రంగులన్నీ కూడా కోడి చూపు. ఎర్ర డాగ అంటే కాకి డాగ, రసంగి, ఎర్రకెక్కర, ఎర్రమైల, ఎర్ర అబ్రాస్, ఎర్ర సవల, ఎర్ర పింగళి, పచ్చకాకి డాగ పెట్టమారు, ఎరుపు మించిన కాకిడాపర్ల. ఇవన్నీ కూడా చూపులకి ఓడిపోయే రంగులండి. కోడి చూపు ఎరుపులు అనేవి ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయండి. మీరు ఎక్కడ దాకా చూసినట్లయితే నా వీడియో నచ్చే ఉంటుంది. మీకు కంటెంట్ వర్త్ అనిపిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టడం వల్ల నేను పెట్టే డైలీ కలర్ అప్డేట్ రోజు వారి వీడియోలో మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్ మీలాంటి కొంతమంది వ్యక్తులకి అయితే రీచ్ అవుతుందండి. అలాగే ఇంకా మన వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు 2 నక్షత్రాలు అయితే జరుగుతాయండి. మొదటి నక్షత్రం వచ్చేసి పూర్వషాఢ. టైమింగ్స్ చూసుకున్నట్లయితే 13/2/2026 మధ్యాహ్నం 3:45 స్టార్ట్ అయ్యి 14/2/2026 సాయంత్రం 5:54 వరకు కూడా జరుగుతుందండి. స్క్రీన్ మీద 13 అని వేసాను కాదండి 14వ తారీఖు. అలాగే మనం గెలిచే రంగులు చూసుకున్నట్లయితే డాగ, పశ్చిమ కాకి. మనం ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే డాగ మీద నెమలి ఓడిపోతుంది. పశ్చిమ కాకి మీద నల్ల కాకి ఓడిపోతుందండి. ఇది మొదటి నక్షత్రం. అలాగే రెండో నక్షత్రం చూసుకున్నట్లయితే ఇక రెండో నక్షత్రం చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ అండి. ఉత్తరాషాఢ నక్షత్రం 14/2/2026 సాయంత్రం 5:54 నుండి 15/2/2026 సాయంత్రం 5:54 వరకు కూడా జరుగుతుంది. అలాగే మనం గెలిచే రంగులు చూసుకున్నట్లయితే గౌడ్ అండి. గౌడ్ అయితే విజయాలు సాధిస్తాయి. అలాగే మనం ఓడే రంగులు చూసుకున్నట్లయితే డాగ మీద కాకి ఓడిపోతుందండి. అలాగే గౌడ్ మీద నల్లమైల, ఎర్రకాకి అయితే ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయండి. మనం 5 జాములు 2 నక్షత్రాలు అయితే చెప్పుకున్నాం. ఇక దిక్కుల విషయానికి వస్తే ఉత్తర దక్షిణ దిక్కులండి. ఉత్తర దక్షిణ దిక్కుల్లో దక్షిణ వైపు నుంచి వదిలింది లేదా నడిచి వెళ్ళింది విజయాలు సాధిస్తుంది. ఉత్తరం వైపు నుంచి వచ్చింది అపజయం పాలయ్యే అవకాశం అయితే ఉంటుంది. నేను చెప్పడం ఎక్స్ప్లెయిన్ చేయడంలో మీకు అర్థం అవ్వకపోతే స్క్రీన్ మీద ఇచ్చాను చూసుకోండి ఒకసారి. అలాగే ఈ వీడియో ఇక్కడ దాకా చూసినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టడం వల్ల ఏంటంటే మాకు మీకు డైలీ కలర్ అప్డేట్ అనేది నేను పెడతా ఉంటాను. డైలీ వారి వీడియోలు మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్ మీలాంటి కొంతమంది వ్యక్తులకైతే రీచ్ అవుతుందండి. అలాగే మనం పర్సనల్గా కలర్ అప్డేట్ అయితే చెప్పడం జరుగుతుందండి. ఎవరికైనా కావాలితే మన వాట్సాప్ నెంబరు లేదా కాల్ చేయొచ్చు లేకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చండి. మన ఛానల్ బయోలో అయితే వాట్సాప్ నెంబర్ అనేది ఉంటుంది. లేదా డిస్క్రిప్షన్లో నా నెంబర్ అనేది పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు కావాలనుకుంటే పర్సనల్గా మనం కలర్ అప్డేట్ అనేది చెప్పడం జరుగుతుందండి.
మనం పర్సనల్‌గా కలర్ అప్డేట్ చెప్పినందుకు ఫ్రీగా ఏం చెప్పమండి. ఛార్జ్ చేస్తే చేస్తాం. రీజనబుల్ ప్రైస్‌లోనే ఉంటాయి.